శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడా మనం రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 44 సర్గలు పూర్తి చేసాం. ఈ రోజున 45వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమభ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తేషాం సముపవిష్టానాం సర్వేషాం దీనచేతసాం ఉవాచ వాక్యం కాకుత్సో ముఖేన పరిశుష్యత. లక్ష్మణాదులందరూ కూర్చున్నారు. రాముడు పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు వాళ్ళని? చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. భద్రుడనే అతని యొక్క రాముడి యొక్క గూఢచారిని అడిగాడు, లోకులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని అడిగితే ఆయన చెప్పాడు, ఇట్లా సీతమ్మని రావణాసురుడు తన ఇంట్లో ఉంచుకున్నాడు, అయినా కూడా తీసుకొచ్చుకున్నాడు రాముడు. ఎంత కాముడు ఇతను, అంటే కోరిక గలవాడు కాబట్టి ఎవరైనా తెచ్చుకుంటారా పరా ఇంట్లో ఉన్న భార్యని అని చెప్పుకుంటున్నారు అని చెప్తాడు. దాని గురించి మిగతా స్నేహితులను కూడా అడుగుతాడు, కన్ఫర్మ్ చేసుకుంటాడు వాళ్ళందరూ కూడా అది నిజమే అని. ఆ తర్వాత తన సోదరులను పిలిపించాడు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆయన వాడిపోయిన ముఖంతో వాళ్ళతో అంటున్నాడు, సర్వే శృణుత భద్రం వో మా కురుధ్వం మనోన్యథ పౌరాణాం మమ సీతాయాం యాదృశి వర్తతే కథ. మీకందరికీ క్షేమమగుగాక అని ఆశీర్వదించి మొట్టమొదట తమ్ముళ్ళని, ఆ తర్వాత సీత విషయమై లోకులు ఏం చెప్పుకుంటున్నారో చెప్తా వినండి. నా ఆలోచనకి విరుద్ధంగా మాత్రం మీరు ఆలోచించకండి అని ముందే హెచ్చరిస్తున్నాడు తమ్ముళ్ళని. పౌరాపవాద సుమాంస్తథా జనపదస్య చ వర్తతే మై భీభత్సా సామే మర్మాని కృంతతి. గొప్ప అపవాదు బయలుదేరింది పౌరుల్లో. నా విషయంలో నింద ప్రచారంలో ఉన్నది. ఇప్పుడు అది నా మర్మస్థానాన్ని ఛేదించి వేస్తుంది. అహం కిల కులే జాత ఇక్ష్వాకూణాం మహాత్మనాం సీతాపి సత్కులే జాత జనకానాం మహాత్మనా. నేను ఇక్ష్వాక కులంలో పుట్టాను కదా, మీకు తెలుసు కదా. సీత కూడా నా భార్య సీత కూడా గొప్ప వంశంలో, జనకరాజుల వంశంలో పుట్టింది. రామాయణంలో చెప్తారు. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు. కానీ ప్రతి రాజును జనకుడే అంటారట. అర్థమైందా? ఇక్ష్వాకు ఆ జనక రాజుల వంశంలో మగవాళ్ళందరినీ జనకుడే అంటారట. ఆ విషయం రామాయణంలో చెప్పారు. అందుకోసం జనకరాజుల వంశంలో పుట్టింది. జానాసిత్వం యదా సౌమ్య దండకే విజనైవనే రావణేన కృతా సీత సచ విధ్వంసితో మయా. ముందు లక్ష్మణుడిని సంబోధించి, లక్ష్మణ, నిర్జనమైన దండకారణ్యం నుండి రావణుడు సీతను ఎలా అపహరించాడో, వాణ్ణి నేను ఎలా నాశనం చేశానో నీకు తెలుసు కదా. తత్ర మే బుద్ధితుత్పన్నా జనకస్య సుతాం ప్రతి అత్రోషితామిమాం సీతాం అనమేయం కథం పురీం. నాకు అప్పుడు ఎప్పుడు రావణుని చంపిన తర్వాత సీతను తీసుకొని వచ్చేటప్పుడే నాకు శంక కలిగింది.
ఎలా తీసుకెళ్ళాలి ఏమని పరాయింట్లో ఉన్నదాన్ని అని శంక కలిగింది. ప్రత్యయార్థం తత సీత వివేశజ్వలం తదా ప్రత్యక్షంతో సౌమిత్రే దేవానాం హవ్యవాహన ఆ పాపం మైథిలీం ప్రాహ వాయుశ్చాకాశగోచర. నీకు కూడా తెలుసు కదా నేనేం చేశాను లక్ష్మణ, అగ్ని పరీక్ష పెట్టాను ఆమెకి, అందులో నెగ్గింది ఆమె అంటూ మిగతా విషయం కూడా చెప్తున్నాడు. రేపు ఈ ఘట్టం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.